ఈరోజు మరి గత సంవత్సరం పైలట్ ప్రాజెక్ట్ కింద ఇల్లులకు ఇందిరమ్మ ఇల్లులకు ఎంపిక చేయబడ్డటువంటి గృహప్రవేశాలు ఈరోజు రాఘవపట్నంలో దాదాపుగా 30 ఇండ్ల వరకు చేసుకోవడం, మరి రాఘవపట్నం గ్రామ పంచాయతీ ఇప్పలగడ్డ రాఘవపట్నంలో ప్రజలతోటి ఇక్కడటువంటి వెనుకబడ్డ వర్గాలతోటి పేదలతోటి కూర్చొని సంపత్తి భోజనం చేయడం, గృహప్రవేశాలు చేయడం చాలా చాలా ఆనందం, జీవితంలో మర్చిపోలేనటువంటి ఆనందం. ఎందుకంటే ప్రజలకు ప్రతి ఒక్కరూ కోరుకునేది ఫస్ట్ మరి కూడు గూడు గుడ్డ అని ఏదైతే అంటామో దాంట్లో ఈరోజు ఒక గూడు, ఒక నీడ అనేది మనం అందించడం జరిగింది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి రాష్ట్రంలో దాదాపుగా మొదటి విడతలో 4.5 లక్షలు, ఇప్పుడు నిన్నటి నుంచి మరి 2.5 లక్షలు ఈ సంవత్సరానికి ఇవ్వడం జరిగింది. కొత్తగా రంగాపురంలో మరి ఒక 27 ఇల్లులు పేదవాళ్లకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇచ్చి మళ్ళీ ఇక్కడ కూడా లాస్ట్ ఇయర్ ఇచ్చినవి ప్రారంభించుకోవడం జరిగింది. చాలా సందడిగా సంతోషంగా సంబరాలు చేసుకుంటూ మరి గృహప్రవేశాలు చేసిన మన వాళ్ళందరూ కూడా ఆడబిడ్డల్లాగా నన్ను ఆదరించి ఏ ఇంట్లోకి పోతే ఆ ఇంట్లో సారే సీర పెట్టి నన్ను అంటే వాళ్ళ ఇంటి ఆడపడుచుల్లాగా చేసుకున్నందుకు నిజంగా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే మనం చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటాం, ఎంతో మందికి ఎన్నో చేస్తుంటాం, కానీ వాళ్ళు గుర్తుపెట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ పేదలు మరి నీడ లేకుండా ఇబ్బంది పడుతుంటే మనం ఒక నీడ కల్పిస్తే ఆ గూడులో ఉండి మనల్ని గుండెల్లో పెట్టుకుంటారు. ఇదే విషయాన్ని నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా ఆసిఫాబాద్లో జరిగిన సభ సందర్భంగా కోటీశ్వర్లు ఉన్న వాళ్ళకు ఏదో చేస్తే మనం ఇచ్చేది ఏది కూడా వాళ్ళకు లెక్క కాదు, కానీ పేదవాళ్ళకు చేస్తే గుండెల్లో పెట్టుకుంటారు. వాళ్ళ గూడాలకు తండలకు ఊర్లకు పేర్లు కూడా పెట్టుకుంటారు. అది ఆదిలాబాద్ జిల్లాలో చాలా చూడడం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఆనందాన్ని నిన్న ముఖ్యమంత్రి గారు స్వయంగా చూసి మరి వెంటనే మన ప్రాంతాలలో అటవీ ప్రాంతాలలో ఇల్లు లేకుండా బాధపడేటువంటి వాళ్ళందరికీ కూడా యుద్ధ ప్రాతిపదికన ఇల్లులు ఇవ్వాలని చెప్పడం జరిగింది. కాబట్టి ఇంకా 2000 ఇండ్లను కూడా సెలెక్షన్ చేస్తాం. అదే కాకుండా మరి ఐటీడీఏ పరిధిలో కూడా ఇంకా అత్యధికంగా ఇల్లులు తీసుకురావడానికి, ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లులు ఇచ్చే విధంగా కృషి చేయడం జరుగుతుంది. ఈరోజు చాలా అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించుకోవడం జరిగింది. రోడ్లు కానీ ఇప్పుడు రాఘవపట్నం దగ్గర నుంచి ఇటు మేడారం పోతుండే నార్లాపురం రోడ్డుకు 8 కోట్ల రూపాయలతోటి రోడ్డు బ్రిడ్జిని మరి నూతన వర్క్ను ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా ములుగులో బాలసదనం కేంద్రాన్ని, సఖీ సెంటర్ని, ఇవన్నీ కూడా బాలసదనం కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఇవాళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. అదే కాకుండా రంగపురంలో ఇల్లు లేనటువంటి నిరుపేదలకు 27 మందికి ఇళ్ల పట్టాలు కూడా ఈరోజు మంజూరు చేయడం జరిగింది. ఈ 4-5 రోజులలో మిగతా అర్హుల లిస్ట్ అంతా తయారు చేసి వాళ్ళకు కూడా అందరికీ ఇల్లులు వచ్చే విధంగా కృషి చేస్తాం. ఖచ్చితంగా ఇది ఇందిరమ్మ ప్రభుత్వం, ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మాటకు కట్టుబడి పేదలకు మరి ఉండాల్సినటువంటి గూడును నిర్మిస్తూ ఉన్నాం. తప్పకుండా అత్యధికంగా ఈ నియోజకవర్గానికి తీసుకొచ్చి పేదల కళ్ళల్లో ఆనందం చూడడం, వాళ్ళకు నీడను కల్పించడమే మా యొక్క ప్రధాన ఉద్దేశం అని తెలియజేస్తూ